శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహేత్ సదా సత్వరూపం చిదానందకందం జగస్థం భవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి టీవీ ప్రేక్షకులకందరికీ మహాశివరాత్రి సందర్భంగా మనం వినబోయే సాయి బాబా యొక్క జీవిత చరిత్రలో, ఆ తర్వాత ఇప్పుడు మనం భక్తుల మధ్య పొందుతున్నటువంటి అనుభవాలలో శివతత్వాన్ని ఎంత చక్కగా మనకు అనుభవపూర్వకంగా బాబా తెలియచేశారు సచ్చరిత్రలో అనే విషయాన్ని, అనేకమైన కొన్ని శివతత్వానికి సాయితత్వానికి సంబంధించినంత వరకు సాయీశ్వరుడు సద్గురువు సాయీశ్వరుడే, ఎక్కడా మనం సందేహపడవలసిన అవసరం లేదు. అలాంటి ఆ సాయి తత్వంలో, సాయి చరిత్రలో ఉన్నటువంటి ఆ శివతత్వాన్ని ఎంత చక్కగా ఆయన తెలియచేశారో ఆ విషయాలను మీ ముందు గుర్తు చేసుకోవడానికి నాకు అవకాశం కలిగింది. ప్రేక్షకులే కాదు, సాయి భక్తులు అందరూ కూడా దాన్ని సద్వినియోగపరుచుకొని ఈ మహాశివరాత్రి పర్వదినంలో మనమందరం పరిపూర్ణమైనటువంటి ఈశ్వరునికి శరణాగతులపై సాయీశ్వరునికి చక్కటి అనుగ్రహాన్ని కలిగేలాగా ఆనందం పొందగలుగుతారని నేను ఆశిస్తున్నాను. ప్రతి నెలా ఒక శివరాత్రి వస్తుంది, దాన్ని మాస శివరాత్రి అంటాం. నెలకొక్క శివరాత్రి వచ్చేదాన్ని మాస శివరాత్రి అంటే, సంవత్సరంలో మాఘమాసంలో అదే అమావాస్య ముందు వచ్చేటువంటి దాన్ని మహాశివరాత్రి అంటారు. శివరాత్రి పండుగ, శివరాత్రి రోజు చేసేటువంటి నియమాలు ఆచారాలు మనకందరికీ తెలిసినవే. సాయి టీవీ ద్వారా సాయి భక్తులందరూ ఈ శివరాత్రి రోజున ఎంత చక్కగా, ఎంత నిష్ఠగా, ఎంత శ్రద్ధగా ఆ ఈశ్వరుని, ఆ శంకరుడిని ప్రార్థిస్తారో, వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలడానికి ఎంత ప్రయత్నిస్తారో మనకందరికీ తెలుసు. పిల్లవాళ్ళు కాదండి, పెద్దవాళ్ళు కాదండి, ముసలి వాళ్ళు కాదండి, ఆడ మగ అన్ని కులాల వాళ్ళు ఎవ్వరు చూడండి శివరాత్రి అండి ఈ రోజున మేమేమీ తినమండి. కొంతమంది చాలామందిని చూస్తాను, అసలు ఎంత నిష్ఠగా, ఉపవాసం అనే పేరుతో ఎంత నిష్ఠగా, ఎంత శ్రద్ధగా ఉంటారో ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటా ఈ శివతత్వం, ఏమిటా ఈ శివుడు, ఎంత చక్కగా అబాలగోపాలాన్ని అందరినీ, ప్రతి వాళ్ళను కూడా శివ శివ అనుకుంటూ ఈ మహాశివరాత్రి రోజున ఎంత గొప్ప పండగ చేసుకుంటున్నారండి. అలాంటి ఆ శివుడి యొక్క తత్వం, ఆ శివుడి యొక్క ఆలోచనలు, ఆ శివుడు మనకు చెప్పినటువంటి మాటలు అవన్నీ మనం గుర్తు చేసుకోవడానికి సాయి భక్తులకు గొప్ప అవకాశాన్ని కల్పించారు సాయి టీవీ వారు. షిరిడీకి వెళ్ళి సాయి దర్శనం చేసుకోవడానికి మందిరంలోకి వెళ్ళి ఆ మూర్తి, ఆ విగ్రహాన్ని చూసి ఎంత ఆనందపడతాము. చాలామంది షిరిడీకి వెళ్ళేవాళ్ళు వెళ్ళంగానే వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవడం, బయట నుంచే అంటే మందిరం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోకుండా అక్కడ వెళ్ళంగానే ధూళి దర్శనం చేసుకోవాలి అంటుంటారు. ఈ సాంప్రదాయాన్ని, అంటే ధూళి దర్శనం చేసుకోవడం అనేటువంటి సాంప్రదాయాన్ని మనం బాగా గుర్తు చేసుకుంటే ఒక శ్రీశైలంలోనే జరుగుతుందండి. శ్రీశైలంలో ధూళి దర్శనం చేసుకోవాలంటారు. ఈ శ్రీశైలము జ్యోతిర్మయలింగం, మల్లికార్జున స్వామి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలంలో దానికి ఇక్కడ సాయి దానికి సంబంధం ఏమిటని మనం అనుకోవచ్చు. ఈయన జ్ఞానస్వరూపుడు, ఆయన జ్యోతిర్మయలింగం అది. కాబట్టి అక్కడికి వెళ్ళంగానే ఇంకా ఏ రకమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు, స్నానం చేసావా లేదా ఇవి ఏమీ లేకుండా వెంటనే వెళ్ళంగానే వెళ్ళి దూరదర్శనం చేసుకో. ఈ మాట మనం గుర్తు చేసుకుండా సచ్చరిత్రలో కూడా అన్నా సాహెబ్ దబోల్కర్ షిరిడీలో ప్రవేశించినప్పుడు, ఎప్పుడు 1910వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో టూల్కర్ అనే వ్యక్తి ఎదురుగా వచ్చి, మీరు ఎక్కడి నుంచో వచ్చినట్టుంది, ఇప్పుడే దర్శనం చేసుకోవడానికి వస్తున్నట్టుంది, మీరు తర్వాత స్నానం చేసిన తర్వాత బాబా దర్శనం చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వెంటనే బాబా మీరు వెళ్తుంటే మీకు ఎదురుగానే వస్తారు ఆయన,
ఆయన దూరదర్శనం చేసుకోండి అంటారు. అక్కడ ఏం జరిగిందో మీకు అందరికీ తెలిసిన విషయమే. హేమాధిపతి చెప్పారు, నా జన్మలో నేను అట్లాంటి అనుభూతి నేను అనుభవించలేదు, నా శరీరం నుండి నా ఆత్మ విడివిడిపోయిందేమో అన్నారండి. అట్లాంటి అనుగ్రహం కలిగించేది ఒక్క ఈశ్వరుడే. కాబట్టి అలాంటి ఈశ్వరుడు ఎవరండి? సాయిబాబా. కాబట్టి ఆ శివుడు, ఆ శంకరుడు, ఆ ఈశ్వరుడు, మంగళకరుడు ఆయనే. కాబట్టి అలాంటి ఆ ఈశ్వరుడి యొక్క దర్శనానికి మనకు కావాల్సింది పరిపూర్ణమైనటువంటి మానసిక స్థితిలో, అంతరంగంలో పూర్తిగా పరిపూర్ణంగా మనకు కావాల్సింది శ్రద్ధ. తహతహలాడాలి. ఆయన ఎప్పుడు దర్శనం చేసుకుందామా, ఎప్పుడు మనం ఆయన రూపాన్ని చూడగలుగుతామా, ఎప్పుడు ఆయన గురించి ఆలోచన చేయగలుగుతామా అనేటువంటి తపన చాలా ముఖ్యమైనది. అలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు మరి వారెట్లా అనుగ్రహిస్తారట? ఎవరు? ఆ శివుడు, ఆ సాయీశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడటంటే, ఆయన నువ్వు జప తప హోమాలు అనుష్ఠానాలు ఇవన్నీ చేసావా, ఎంతసేపు తపస్సు చేశావు, ఏమీ ఆలోచించరటండి. అసలు అవన్నీ నాకు అక్కర్లేదని చెప్పారు సత్యత్లో. మనం అనేకసార్లు గుర్తు చేసుకుంటాం. వీటన్నిటి గుర్తు చేసుకుంటే మనకేమనిపిస్తుంది? నాకు ఇవన్నీ అవసరం లేదు. అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటి? అయ్యా, అంత కష్టపడ్డాను దీనికి. నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధగా కనుక నా మీద భారం వేసి నా దర్శనానికి వచ్చావంటే నిన్ను నేను కడతీరుస్తాను. ఒకటే చెప్పింది బాబా, ఆత్మసాక్షాత్కారాన్ని అందిస్తా అన్నాడు. సర్వ జగత్తులో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడెవరో నువ్వు కళ్ళారా చూడగలుగుతావు, అనుభవించగలుగుతావు. అలాంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుడేవయ్యా సాయినాథుడు. కాబట్టి అలాంటి ఆ ఈశ్వరుడు, సాయీశ్వరుని యొక్క ఎంత గొప్ప మనస్సు అండి సాయిబాబాది. అందుకనే శివుడి గురించి మనం గుర్తు చేసుకుంటున్నాము ఈరోజు మహాశివరాత్రి రోజున. శివుడు భోళాశంకరుడు అండి. నిజంగా చెప్పాలంటే ఆయన ఎంత భోళా అంటే, ఎంత తపస్సు చేశావు, ఎంత కష్టపడ్డావు, ఎంత జపం చేశావు, ఇవన్నీ ఆలోచించాడట. అల్పసంతోషటండి. ఏ మాత్రం కాస్తంత ఆనందంగా, తృప్తికరంగా, మహదానందపూరితంగా, మనస్ఫూర్తిగా కనుక కాస్త 2-3 చెంచాల నీళ్లు పోసిన, చెంబులతో పోసిన, ఎలా పోసినా అభిషేకం చేశామనుకుంటూ ఆ రకంగా చేస్తే ఆయన ఎంతో ఆనందపడతాడటండి. తాండవం చేస్తాడట. మనస్ఫూర్తిగా అబ్బా ఎంత ఆనందంగా ఉందా అని అనుకుంటాట. అదే బాబా యొక్క తత్వం కూడా. అదే అలాంటిదే బాబా యొక్క మనస్సు. నిజంగా బాబా భోళా అండి ఆయన. అదే కాదు, శివుడి గురించి ఆరాధన చేసేటువంటి వాళ్ళు, శివుడి గురించి పూజించేటువంటి వాళ్ళు, శివుడిని నమ్ముకునేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ అనుభవిస్తున్నది నిజంగా శివుడు నిరాడంబరుడు అండి. ఏ రకమైనటువంటి ఆడంబరాలు కానీ, అలంకారాలు కానీ, ఏ రకమైనటువంటి ఐశ్వర్యాలు కానీ తన దగ్గర ఏమీ ఉంచుకోడు. కానీ మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆ శివుణ్ణి పూర్తిగా ఆరాధించిన వ్యక్తులందరూ తప్పకుండా గుర్తు చేసుకునేది ఏమిటి? అయ్యా, శివుణ్ణి ఆరాధిస్తే ఐశ్వర్యం బాగా లభిస్తుందని. మనము సాయితత్వంలో కూడా గుర్తు చేసుకుంటాం. ఏమిటది? సాయితత్వంలో సాయిబాబాని ఎవరైతే పూజిస్తున్నారో, చక్కగా శ్రద్ధగా ఆయన్ను నమ్ముకొని ఆయన్నే పరిపూర్ణంగా నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలామందికి అనుభవం ఉంది. ఏం ఐశ్వర్యం ఇస్తున్నాడండి బాబా. కానీ ఆయన ఐశ్వర్యాన్ని అనుభవించాడండి? లేదు. ఎంత నిరాడంబరుడండి, ఎంత వైరాగ్యమూర్తి అండి సాయిబాబా. ఎక్కడా ఏ రోజును కూడా మొత్తం మనం సచ్చరితలో గుర్తు చేసుకుంటామేమిటి? 5 చొక్కాలతో మొత్తం 60 సంవత్సరాలు షిరిడీలో ఒక ఫకీరులాగా బతికినటువంటి ఆయన బిచ్చగాన్ని ధనవంతుడిని కాదండి, కోటీశ్వరుని చేశాడు. ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చాడు. అలాంటి భోళాశంకరుడు, అలాంటి ఈశ్వరుడు. అంతేకాదు శివతత్వాల్లో ఈరోజు మహాశివరాత్రి రోజున సాయిబాబాను గుర్తు చేసుకుంటూ, సాయిబాబా తన జీవితంలో తను చేసిన పనులను ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఏమిటది? ఆయన అన్నదానం చేశాడు. మనం కూడా అన్నాన్ని దానం చేద్దాం. మనం బిచ్చకాళ్ళకు కాదు, ఏదో వికలాంగులకు కాదు, బీదవాళ్ళకు కాదు, వాళ్ళకి పెట్టి మనం తిందాం అనేటువంటి దాన్ని సరే వివరంగా మనం సత్యతలో గుర్తు చేసుకుంటాం. అది కాదండి, మామూలుగా మనం అనుకుంటాము భిక్ష చేయడం. ఈ భిక్ష చేయడం అనేటువంటిది ఆయన బిచ్చమెత్తలేదు. ఆయన ఫకీరు బిచ్చగాడని అనుకుంటారేమో, అది ఆ రోజుల్లో కొంతమంది అనుకున్నారట. ఇప్పటికీ ఒకవేళ ఎవరైనా అనుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు లేదండి. ఆయన బిచ్చగాడు కాదు, ఆయన ఫకీరు కాదు, ఆయన పరమేశ్వరుడే. ఆయన భిక్ష ఏమిటది? ఆదిశంకరుడు. ఏదైతే మనం వింటున్నామో శంకరుడు, శివుడు భిక్ష చేశాడంటారు. ఎవరి కోసం, ఎందుకోసం చేశాడు భిక్ష ఆయన? అలాగే సాయి కూడా భిక్ష చేశాడట.
ప్రతి ఇంటి గడప దగ్గరికి వెళ్ళి అమ్మా అన్నం పెట్టు, అక్క రొట్టె పెట్టు అని అడుక్కున్నాడంటే నిజంగా ఆయనకు కావాలా? ఆయన చిన్న కడుపుకు ఎంత అన్నం అవసరం అండి? ఆయన ఆకలి తీర్చదా? ఎవరైనా ఒకరిద్దరు అన్నం పెడితే? కానీ ఏమిటా చేసిన పని? ఆ భిక్ష ఏమిటి? అయ్యా, మీరు సంపాదించారు, మీరు గృహస్థులు. ఈ గృహస్థులైనటువంటి మీకు తెలియకుండానే మీకు వచ్చేవి పచ్చసూనాలు. 5 రకాల పాపాలు వస్తాయి. అవి పోవాలంటే ఇలాంటి ధర్మం, ఇలాంటిది మీరు చెయ్యాలి. ఏది? భిక్ష వెయ్యాలి. ఆ భిక్ష ఎవరైతే తీసుకునేది సాక్షాత్ ఈశ్వరుడే తీసుకోవాలండి. లౌకికమైన ప్రాపంచికమైనటువంటి దృష్టి ఏమాత్రం లేకుండా నిస్వార్థంగా నాకు ఇది కావాలని కోరుకోకుండా అలా వచ్చి ఇంటి ముందు గుమ్మం దగ్గర నిలబడి నిరాడంబరంగా నాకు ఇది కావాలని కాదు అడగాలి. ఆ రకంగా అడిగినా ఈయన ఇవ్వడం లేదేంటి, నిన్న ఇచ్చాడు కదా ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు, అలాంటి ఆలోచన ఏమీ ఉండకూడదటండి. ఇచ్చినా ఇవ్వకున్నా మనస్సులో ఎక్కడ ఏ రకమైన ఖేదంగానే లేకుండా అలా భిక్షకు వచ్చేవాళ్ళు నిజంగా ఎవరండి? ఆయన ఈశ్వరుడే. అందుకనే ఆదిభిక్షువు అంటారు ఈశ్వరుని. ఆ ఆదిభిక్షువు ఈశ్వరుడు వచ్చాడండి మా ఇంటికి, మా దగ్గర మేము రొట్టెలేసామండి అనుకునేవాడు. నిజంగా ఆ రోజుల్లో షిరిడీ ప్రజలు ఎంత ధన్యులో మనం గుర్తు చేసుకుంటాం సచ్చరిత్రలో. మరి అలాంటి భిక్ష చేసినటువంటి వ్యక్తి అది తీసుకొచ్చినటువంటి పదార్థాన్ని జీవులన్నింటికీ పెట్టి తాను తిన్నాడే కానీ తీసుకొచ్చినటువంటి భిక్ష ద్వారా తీసుకొచ్చినది ఎవరికి ఆయన పెట్టలేదంటే దానం చేశాడు. తను వండి అన్నం పెట్టాడు. ఈ రకంగా ఆ శివుడి యొక్క రూపమే సాయిబాబా.